దళితుణ్ణి కొట్టి చంపేసిన పవన్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని తక్షణమే ఈ సంఘటనపై హోంమంత్రి స్పందించాలి అని బాస్ నేత పాలకుంట శ్రీనివాసులు అన్నారు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో రమణ మృతదేహాన్ని భారతీయ అంబేద్కర్ సేన జిల్లా కో-కన్వీనర్ పాలకుంట శ్రీనివాసులు సందర్శించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బాస్ నాయకులు పాలకుంట ఆనందకుమార్, పల్లె పోగు హరినాథ, సదుం రెడ్డప్ప, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా సదుం మండలం నడిగడ్డ ఎస్సీ కాలనీ చెందినటువంటి రమణయ్య గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన పవన్ కుమార్ రెడ్డితో భూ సమస్య పైన అనేక సందర్భాల్లో గలాట జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అతను జిల్లా కోర్టు అయితేనేమి, హైకోర్టు అయితేనేమి పోయిన రమణయ్య అతనికి అనుకూలంగా వచ్చేసి స్టే వచ్చడం జరిగింది. నిన్న తన భూమిలోకి ఒక భూ కబ్జాదారుడు పవన్ కుమార్ రెడ్డి అక్రమంగా ప్రవేశిస్తే దాన్ని అడ్డుకునే క్రమంలో పవన్ కుమార్ రెడ్డి అతనిపైన దాడి చేసి చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము భారతీయ అంబేద్కర్ సేన తరఫున, వీసీకే పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా నేను సంబంధిత అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. కేసు నమోదు చేశారు, దాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఏదైతే దాడికి పాల్పడి చంపేసిన రమణయ్యను ఆ పవన్ కుమార్ రెడ్డిని మేము వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము పోలీసు అధికారుల శాఖను డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వం కూడా రమణయ్య కుటుంబాన్ని ఆదుకొని 50 లక్షల రూపాయలు ఎక్స్రే ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా తక్షణమే హోంమంత్రి గారు ఈ ఘటనపై స్పందించి సంబంధిత శాఖ అధికారులకు సక్రమైన ఇన్స్ట్రక్షన్ చేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షాన మేము భవిష్యత్ కార్యాచరణ భారతీయ అంబేద్కర్ సేన అయితేనేమి, వీసీకే పార్టీ తరఫున అయితేనేమి భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని చేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.